భారతదేశంలో రిపబ్లిక్ డే జనవరి 26న జరపడానికి చరిత్రకు సంబంధించిన అనేక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఈ పండుగ భారత స్వతంత్ర ఉద్యమ చరిత్రలో గంభీరమైన క్షణాలను ప్రతిబింబిస్తుంది. 1930లో లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో జనవరి 26న పూర్ణ స్వరాజ్య దినంగా ప్రకటించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఈ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆ రోజున భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తిరస్కరించి తమ స్వతంత్రత కోసం అంకితమయ్యారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ దేశానికి ఒక రాజ్యాంగం అవసరం అయింది. రాజ్యాంగ రచనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ సభ ఏర్పాటు చేశారు. దాదాపు 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు శ్రమించి 1949 నవంబర్ 26న రాజ్యాంగం స్వీకరించారు. అయితే రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చేందుకు 1930లో ప్రకటించిన పూర్ణ స్వరాజ్య దినానికి గౌరవ సూచకంగా జనవరి 26నే నిర్ణయించారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అధికారికంగా అమల్లోకి వచ్చి దేశం ప్రజాస్వామ్య రిపబ్లిక్గా మారింది. ఈ రోజు భారత ప్రజాస్వామ్యానికి, ఐక్యతకు, స్వాతంత్ర్యానికి చిహ్నంగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం రాజ్పథ్ వద్ద జరిగే వైభవమైన సైనిక పరేడ్, సాంస్కృతిక ప్రదర్శనలతో ఈ రోజును ఘనంగా జరుపుకుంటారు. జనవరి 26 భారత ప్రజల సంకల్పానికి, త్యాగాలకు అంకితమైన ప్రత్యేకమైన రోజు.